బ్రతక నేర్చినవాడు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. సుందరయ్య బ్రతక నేర్చినవాడు. అతను ఇంతకు ముందు వైద్యంలో పాండిత్యం కలిగిన గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఆ గురువు అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. ఆయన పేరు వెంకటస్వామి. అస్త్రవిద్య, కత్తిసాము కూడా నేర్పుగా చేయగల పండితుడు ఆయన. ఆ ఊళ్ళో అందరికీ వెంకటస్వామి గారంటే గురి. అతన్నే దేవుడుగా భావిస్తున్నారు. ఆయన గొప్పతనం ఆ నోటా విన్నాడు. తనకు పెద్దగా చదువు రాదు, డబ్బు గలవాడు కాదు. సుందరయ్య కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆ వైద్య వృత్తిని నేర్చుకోవాలని ఉందని ఆయన్ని నేర్పమని అడిగాడు. ఆ గురువుగారు సుందరయ్యని నేర్పరిని చేశారు. అది నాటు వైద్యం, వనమూలికల వైద్యం. పని పాట లేకుండా తిరిగేవాడు వైద్యుడు అంటే ఎవరు నమ్ముతారు? అందువలన అక్కడికి దగ్గరలో ఉన్న మరో గ్రామంలో వైద్యులు ఎవరూ లేరని అక్కడికి మకాం మార్చాడు సుందరయ్య. స్వగ్రామంలో వైద్యుడిగా పనిచేస్తే తనని ఎవరూ గుర్తించరని తనున్న గ్రామానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న పట్నంలో సుందరయ్య నివాసాన్ని ఏర్పరచుకొని వైద్యం చేయడం మొదలుపెట్టాడు. పట్నంలో ఎవరికి జబ్బు చేసినా సుందరయ్యే నయం చేసేవాడు. కొంతకాలంలో సుందరయ్య ప్రముఖ వైద్యుడు అని పేరు గడించాడు ఆ ఊళ్ళో. ఆ ఊరిలో 2-3 వచ్చి తమకు కూడా వైద్యం నేర్పమని అడిగారు. వైద్య వృత్తి అనుకున్నంత తేలిక కాదని, అది నేర్చుకుంటే రాదని నేర్పేటందుకు ఒప్పుకోలేదు. అలాగున ఎందుకు చెప్పాడో తెలుసా? తన వద్ద శిష్యులుగా చేరిన వారు తనను మించిన వారు అవుతారని భయం. తన రాబడి, తన విలువ తగ్గుతుందని అనుమానం. తను మందుల్ని తయారు చేయడం కూడా రహస్యంగానే ఆ సమయంలో ఎవరినీ రానియడు. అన్నట్లు సుందరయ్య పెళ్లి చేసుకొని బ్రహ్మచారి. తనను తను పోషించుకుంటున్నాడు. తన చేత పోషించబడాల్సిన వారు ఎవరూ లేని ఒంటరి. ఆ గ్రామానికి బహుకొద్ది దూరంలోనే చిట్టడివి ఉంది. ఆ అడవికి వెళ్ళి అవసరమైన మూలికలు తెరుచుకోవడం, రాత్రిళ్ళు తన నివాసంలోనే మందులు తయారు చేసుకోవడం, మెదడు మాత్రమే పెట్టుబడి, డబ్బు పెట్టుబడి ఉండని వ్యాపారం. సంపాదన కూడా బాగా పెరిగింది. ఆ గ్రామంలోనే ఇల్లు కట్టుకొని అందులో ఉంటున్నాడు. అతని వయసు అప్పటికి 40 ఏళ్ళు. కరణంగారి కూతుర్ని పెండ్లాడాడు. ఆమెతో కాపురం పెట్టాడు. ఆమె పేరు సుభద్ర. భర్త కన్నా మాటకారి. తన మాటలతో ఇట్టే ఇతరుల్ని ఆకర్షించుతుంది. సుభద్ర తన మాటలతో ఇతర ఇంటి వాళ్లను పల్టీ కొట్టించి కూర నారా వంటివి, పాలు పెరుగు వంటివి ఉచితంగా గ్రామస్తుల వల్లనే పొందుతోంది. ఆ ఆలుమగలు అక్కడ సుఖంగా గడుపుతున్నారు. సుందరయ్య ఎంత మాటకారో అంతకంతకు పిసినారివాడు కూడా. ఆ అడవి చిట్టడివి అయినా తను పగలే వెళ్ళి అవసరమైన వనమూలికలు తెచ్చుకునేందుకు అలవాటు పడ్డాడు. సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి అడవిలో మృగాలు తిరుగుతాయని భయం. విషసర్పాలు కాళ్లకు అడ్డుగా వస్తాయని, ఏ ప్రమాదం అయినా సంభవించవచ్చని అనుమానం. ఆ ఊళ్ళోనే ఉంటున్న ఓ వ్యక్తికి విషజ్వరం వచ్చింది. దానికి మందు సుందరయ్య ఇవ్వాలి. ఆ రాత్రిలోపుగా ఆ మందు వాడకపోతే ఆ వ్యక్తి పని గోవిందాయే అనాలి. ఆ మందు అయిపోయింది. తయారు చేయడానికి మూలికలు లేవు. అప్పటి సమయం సాయంత్రం 4 గంటలు అయ్యింది. తను ప్రాణాలకు తెగించి అయినా అడవికి వెళ్ళాలి. అవసరమైన మూలికల్ని తెచ్చుకోవాలి. వేరెవరినైనా వెంట సాయంగా తీసుకుపోవాలంటే తన మూలికల రహస్యం తెలుసుకుంటారన్న భయం. అందుకని ఒంటరిగా బయలుదేరాడు. వెనక నుండి తొందరగా వచ్చేయండి, క్రూర జంతువులుంటాయి, జాగ్రత్త అని భార్య సుభద్ర హెచ్చరించింది. సుందరయ్య వెళ్ళాడు. అడవిలో అడుగు పెట్టేటప్పటికే చీకట పడింది. తనకు అవసరమైన మూలికల ఆకుల్ని తీసుకుని సంచిలో ఉంచుకుంటున్నాడు. డామ్ మని చప్పుడు వినిపించింది. సుందరయ్య ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. పెద్ద బండ పడినట్టు చెట్టు మీద నుండి ఏదో కింద పడింది. అది వెన్నెల కాలం. మసక వెన్నెల్లో చెట్టు మీద నుండి కింద పడింది ఎలుగొడ్డు అని తెలుసుకొన్నాడు. ఎలుగొడ్డు ఎటువంటి చెట్టైనా సులభంగా ఎక్కేయగలదు, కానీ దిగటం రాదు. అందువలన పైనుండి క్రిందికి వెళ్ళకిలా పడుతుంది. ఎలుగుబంటును చూడగానే గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఎలుగును తప్పించుకుని తిరుగుమొహం పట్టాడు సుందరయ్య. సుందరయ్యను చూసిన ఎలుగు పెద్దగా అరుస్తూ వెంబడించింది. అతను నడకలోని వేగాన్ని పరుగుగా తీస్తున్నాడు. ఉండి ఉండి ఒకసారి వెనక్కి చూస్తున్నాడు. ఎలుగు వెంటాడుతూనే ఉంది. అలా సుందరయ్య కొంత దూరం పరిగెత్తాడు. కొంత దూరం వరకు తరుముకు వస్తున్న ఎలుగొడ్డు కనపడలేదు.
దానికి కాళ్ళు నొప్పి చేసి పరుగు తగ్గించి వస్తున్నదేమో అని అనిపించింది. ఎందుకన్నా మంచిది అనుకుని అక్కడున్న పెద్ద పొదచాటున నక్కి అటే చూస్తున్నాడు. కొద్దిసేపటికి పెద్ద పాము ఒకటి పాకుతూ సుందరయ్య కూర్చున్న చోటుకు వచ్చింది. సుందరయ్య పాముని చూడలేదు. చూపంతా తాను వచ్చిన దారి మీదనే ఉంది. పాము పడగ విప్పింది, బొసల కొడుతున్నది. సుందరయ్య పాముని చూసి హడలి వెనక్కి జరిగాడు భయంతో. పాము అతన్ని కాటు వేయబోయింది. ఎవరో వ్యక్తి పాముని పట్టుకుని దూరంగా పడేటట్లు విసిరాడు. మీరు ఎటు నుండి వస్తున్నారు అడిగాడు ఆ వ్యక్తిని సుందరయ్య. ఎలుగొడ్డు మిమ్మల్ని తరుముతుండగానే చూశాను. విల్లు పట్టి బాణం వదిలాను. ఆ బాణం దెబ్బకి అది అక్కడే కిందపడి గిలగలా తన్నుకుని ప్రాణం విడిచింది. తీరా వస్తుంటే పాము మిమ్మల్ని కరవబోయే లోపల గమనించి ప్రాణాపాయం నుండి మిమ్మల్ని తప్పించాను. నేను వేటగాడిని అని చెప్పాడు వేటగాడు. మీకు ఏమిచ్చినా రుణం తీరదు. గండం గడిచింది. 2 ప్రాణగండాల్ని తప్పించారు అని అన్నాడు. చీకట్లో మీరు నన్ను గుర్తుపట్టలేదు. మనిద్దరం వెంకటస్వామి గారి శిష్యులమే. నేను కూడా వెంకటస్వామి గారి దగ్గర అస్త్రవిద్యను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను అస్త్రవిద్యను బోధించడంలో ఆరితేరిన వాడిని అయ్యి నిన్ను రక్షించాను. మనమిద్దరం మన గురువుగారు వెంకటస్వామి గారిని అభినందించాలి. గురువుగారు మరణించినా ఆయన పేరును మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో మనం కూడా కొందరు శిష్యుల్ని తయారు చేస్తే వాళ్ళు రేపు మన పేరు చెప్పుకుంటారు అని అన్నాడు. వేటగాడు చెప్పిన దానికి సిగ్గుపడ్డాడు సుందరయ్య. వైద్యం నేర్పమని కోరిన వారిని తిరస్కరించడం అవివేకం అనిపించింది. తనకు తెలిసినంతవరకు శిష్యులను చేర్చుకుని వాళ్లకు వైద్య విద్య నేర్పితే తమ పేరు కూడా నిలుస్తుందని బుద్ధి తెచ్చుకుని ఆనాటి నుండి తాను కూడా ఎవరైతే శ్రద్ధాభక్తులతో నేర్చుకుంటామని ముందుకు వచ్చిన వారికి కాదనకుండా బోధించాలి అని నిర్ణయించుకున్నాడు సుందరయ్య.